మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, కృపగల తండ్రి, జీవంగల యేసయ్య, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా, నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. మమ్మల్ని కనికరించి మరొక పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ బిడ్డలమైన మేమందరం మీ పరిశుద్ధమైన సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుకొనుటకు, మీ నామమును ఘనపరచుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి ఈ పరిశుద్ధ దినమున మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు కనికరం గలవాడు గనుక మన ఎడల దయ చూపించి ఆయన ఎన్నో మేలులు, ఎంతో గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవునికి నమ్మకమైన వారుగా ఉంటారో వారి ఎడల దేవుని కృప మెండుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుడిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆయన కృపలో, ఆయన సత్య మార్గంలో నీతిగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా మనం జీవించుటయే దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం నుండి చదవబడిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా లోతైన మర్మములు ఉన్నవి కనుక ప్రతివారం మనం ఒక 2-3 వచనాలతోనే 1 గంట సమయం వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా మన ఆత్మకు బలం, మన ఆత్మకు ఆత్మీయ బలం, ఆత్మీయ ఆహారం దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, అది ఎండైనా, అది వానైనా, అది చలి అయినా, అది ఏ పరిస్థితిలోనైనా సరే దేవుని సన్నిధికి ఆశతో మనం వస్తే ప్రభు మనతో మాట్లాడి తన పరిశుద్ధమైన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దక్షిణ కొరియా దేశంలో బాగా మంచు, మోకాల లోతు మంచు ఉంటుందట. బాగా మోకాల లోతు మంచు పడుతున్నా సరే అక్కడ సంఘబిడ్డలు తెల్లవారుజామున 4 గంటలకే దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధి అంటే అది ఏ సమయమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని యొక్క సన్నిధి కొరకు ఎవరైతే ఆశతో, ఆసక్తితో, శ్రద్ధతో వస్తారో వారి ఎడల మాత్రమే దేవుని కృప మెండుగా ఉంటుంది. హల్లెలూయా. భూమి మీద బ్రతికినంత కాలం
దేవుని కృపను నిర్లక్ష్యం చేయకుండా దేవుని మాటకు లోబడి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రత్యేకమైన అధ్యాయాలు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచి కొండ మీద ఆయన ప్రసంగించినప్పుడు ఆయన ప్రసంగించిన విషయాలన్నీ కూడా భక్తుడైనటువంటి మత్తయి అత్యంత జాగ్రత్తగా విని యేసు ప్రభు పలికిన మాటలన్నిటినీ చాలా వివరంగా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఈ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఇట్లా స్పష్టంగా రాయబడి ఉన్నాయంటే ఈరోజు నీవు నేను మనం అందరం శ్రద్ధగా ఆయన మాటలు విని ఆయన వాక్యానుసారంగా జీవించుట కొరకే దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని. ఏ మాటలు? యేసయ్య మాటలు. యేసయ్య మాటలు ఎక్కడున్నాయి? దేవుని ఆయన వాక్యంలో ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎవడో వాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. మన సంఘంలో కూడా బుద్ధిమంతులు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా ఉన్నదా? బుద్ధిమంతులు ఉన్నారట, బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారట. వాక్యంలో ఎప్పుడు ఉత్తగానే చెప్పడు దేవుడు. బుద్ధిమంతులు ఏం చేస్తారట? దేవుని మందిరానికి పోవాలి, దేవుని వాక్యం వినాలి. అబ్బో టైం అయిపోతుంది, నేను ప్రభు సన్నిధికి పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూలికి పోయేటప్పుడు మనం టైంకే పోతాం కదా. కూలికి పోయినప్పుడు టైంకి పోకపోతే ఆ కూలికి పిలిచిన ఆయన రానిస్తాడా? ఏందమ్మా నువ్వు ఇప్పుడు వచ్చేది? నీకు డబ్బులు పుణ్యానికి వస్తాయా? ఏమొద్దులే పో, ఇక నువ్వు రాకులే, నువ్వు లేటుగా వచ్చేటట్టు అయితే ఎందుకు వచ్చేది పనికి? అప్పుడు మనం భయపడతాం. భయపడి అమ్మో టైంకి పోకపోతే నాకు కూలి రాదేమో, నన్ను ఎలగొడతారేమో, అందరితో పాటు నేను ఉండనేమో పనిలా. భయానికి నువ్వు పొద్దున్నే లేచి వంట చేసుకొని తయారై తిని సర్ది కట్టుకొని ఉరుకుతావు. అంతకంటే ఎక్కువ దేవుని సన్నిధి మీద నీకు ఆశ ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను గమనిస్తూనే ఉంటాడు. నువ్వు 10 గంటలకు వస్తున్నావా, 11 గంటలకు వస్తున్నావా, 12 గంటలకు వస్తున్నావా, 1 గంటకు వస్తున్నావా? నువ్వు ఎప్పుడొస్తే నాకేంది? నిన్ను చూసేది ఎవరట? ఎవరు చూస్తారు? నేను ఎవరికి భయపడాలి? నువ్వు అయ్యగారికి భయపడ అవసరమే లేదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడితే ఆ భయం ఎప్పటికి ఉంటుంది. అయ్యగారికి భయపడితే అయ్యగారు ఉన్నంతసేపే భయపడ్డట్టు యాక్షన్ చేస్తావు నువ్వు. అయ్యగారికి భయపడితే అయ్యగారు ఉన్నంతసేపే యాక్షన్ చేస్తావు నువ్వు భయపడ్డట్టు. అయితే దేవునికి భయపడితే నువ్వు ఎప్పుడు కూడా భయం భక్తితో ఉంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రభు వాక్యంలో ఉంది ఈ మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధి లేని వానిని పోలి ఉండును. హల్లెలూయా. వాన కురిసెను, వరద వచ్చెను, విస్తారంగా ఇసుక మీద కట్టిన ఇల్లు మీద కొట్టిందట వాన, బండ మీద కట్టబడిన ఇల్లు మీద కొట్టిందట. ఇప్పుడు ఏది నిలబడుతుంది? బండ మీద కట్టిందా, ఇసుక మీద కట్టిందా? ఇసుక మీద కట్టబడిన వారు బుద్ధి లేనులు,
బుద్ధి లేని వాళ్ళు క్రమంగా దేవుని మందిరానికి రాలేరు. బుద్ధి లేని వారు దేవుని మందిరానికి క్రమంగా రాగలుగుతారా? రారు. ఆదివారం రాగానే వాళ్ళకి ఏదో ముఖ్యమైన పని పడుతుంది. నేను ఒక్కవేళ అడిగిననుకో దానికి తగ్గ అబద్ధం అతికిచ్చి చెప్తారు. హల్లెలూయా. అమ్మ ఆదివారం నువ్వు ఎందుకు సన్నిధికి రాలేదంటే ఏదో ఒకటి కల్పించి అబద్ధం. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారు బుద్ధి లేని వారట. హల్లెలూయా. బుద్ధి లేని వారికి క్రమం ఉండదు. బుద్ధి లేని వారు చెప్పిన మాట వినరు. బుద్ధి లేని వారు దేవుని మాట వినరు. బుద్ధి లేని వారు దేవుని వాక్యానికి లోబడరు. బుద్ధి గలవారు ఆశతో పరిగెత్తుకొని వస్తారట. అమ్మో, నా దేవుని సన్నిధికి నేను పోవాలి, నా దేవుని వాక్యం నేను వినాలి, నా దేవుని వాక్యం వింటే నా జీవితానికి మేలు జరుగుతుంది, నా దేవుని వాక్యం వింటే నా బ్రతుకు బాగుపడుతుంది. మీకు విషయం తెలుసా? దేవుని నమ్ముకొని కూడా దేవుని వాక్యానికి లోబడక, దేవుని మాటకు లోబడక, దేవుని చిత్తానికి లోబడక అనేకమైనటువంటి కుటుంబాల్లో సమస్యలు, గొడవలు, కొట్లాటలు, అనారోగ్యం, బలహీనత, కష్టం, దుఃఖం, వేదన, పేదరికం ఇవన్నీ మనుషులకు ఎందుకు వస్తున్నారనుకున్నారు? బుద్ధిహీనులు గనుక. హల్లెలూయా. బుద్ధిహీనులకు దేవుని కృప దొరకదు. అజ్ఞానులకు దేవుని కృప దొరకదు. బుద్ధిహీనులు దేవుని సంతోషపెట్టలేరు. అప్పుడు దేవుడు దయ చూపించడు. హల్లెలూయా. బుద్ధిమంతులు ఆయన మాట విని ఆయన మాట చొప్పున జీవిస్తారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒక్క రోజుతో ఒడిసిపోయేది కాదు ఇది. పక్కన వెళ్తాను చెప్పండి, ఒక్క రోజులతో ఒడిసిపోయేది కాదు ఇది. హల్లెలూయా. ఒక్క రోజుతో ఒడిసిపోద్దమ్మా. దేవుని ఆరాధన, దేవుని సన్నిధి ప్రాణం ఉన్నంతసేపు, పక్కన వెళ్తాను చెప్పండి, ప్రాణం ఉన్నంతసేపు నువ్వు దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తే కుదరదు. చెప్పండి, పక్కన వెళ్తాను చెప్పండి, నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తే కుదరదు. ముఖం చూసి చెప్పండి, ఏమవుతుంది? హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినట్టుగా వస్తే కుదరదట. నీకు నచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు, నీకు వీలైనప్పుడు, నాకు నచ్చినప్పుడే పోతా, నాకు వీలైనప్పుడే పోతా, నేను 11:30కే పోతా, లేదా 12 గంటలకు పోతా, 1 గంటకు పోతా, 2 గంటలకు, నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆడితే కుదరదు. దేవుని దగ్గర మన తెలివులు చూపిస్తే పనికిరావు, మనం పనికిరాము. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉంటేనే ఆయన కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎంతోమంది బుద్ధిహీనులు, అజ్ఞానులు దేవుని కృపను అర్థం చేసుకోలేక వాళ్ళు దేవునికి దూరమై నశించిపోతున్నారు. బుద్ధిమంతులు దేవుణ్ణి ఇష్టపడి ఆయన వాక్యాన్ని విని పరిగెత్తుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నా దగ్గర ఉన్నది ఫలం. హల్లెలూయా. ప్రతి వారి యొక్క క్రియలను బట్టి దేవుడు వారి ఎడల కృప చూపిస్తాడట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటే కుదరదు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నీవు నీ సొత్తు కాదు. హల్లెలూయా. నువ్వెవరువట? నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టబడి కొనబడి ఉన్నావు. హల్లెలూయా. యేసు రక్తం క్రయధనముగా, యేసు రక్తం విలువ పెట్టి యేసయ్య నిన్ను తన బిడ్డగా కొన్నాడు. హల్లెలూయా. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నావు. హల్లెలూయా.
కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్లు, నీకు నచ్చినట్లు, నీ మనస్సుకు నచ్చినట్లు, నాకు నచ్చినట్టే నేను ఉంటా, నాకు నచ్చిందే నేను చదువుకుంటా, నాకు నచ్చిన పనే నేను చేస్తా, నాకు నచ్చినదే నేను నడుచుకుంటా, నా మనసుకు నచ్చినదే నేను చేస్తా అంటే అట్లా అసలే కుదరదు. నువ్వు దేవుని చిత్తానికి లోబడవలసిందే. హల్లెలూయా. దేవుని మాటకు ఎవరైతే లోబడరో, దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని జాగ్రత్తగా ఎవరైతే పాటించరో వారికి దేవుని దగ్గర ఏమి దొరకదట. యాకోబు పత్రికలు అంటాడు, ఆయన యుద్ధకు వచ్చేవాడు రెండు మనసులతో రావద్దట. రెండు మనసులతో దేవుడు సహాయం చేస్తాడో చేయడో చూద్దాం, పోయి చూద్దాం, మందిరంలో కూర్చొని చూద్దాం, దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. అయితే అయింది, లేకపోతే లేదు, చేస్తే చేసిండు, లేకపోతే లేదు, ఇంకొకడికి పోతా అంటే అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళకు మేలు జరగదట. దేవుని వద్దకు వెళ్ళేవారు ఆయన ఉన్నాడని నమ్మి నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎట్లా తెగించాలంటే ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు, ఏమనుకోవాలట, ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన చిత్తానుసారంగా జీవిస్తా. హల్లెలూయా. ఒకవేళ నేను దేవుడు నాకు చేయకపోయినా పర్వాలేదు అని అనుకుంటే దేవుడు నిజంగానే చేయకుండా ఉంటాడా కార్యాలు? దేవుడు నిజంగానే కార్యాలు చేయకుండా ఉంటాడా? దేవుడు నిజంగానే నీ మీద దయ చూపించకుండా ఉంటాడా? నువ్వు ఎప్పుడు ఆయన వైపు తిరుగుతావా అని ఎదురు చూస్తాడట. నువ్వు ఎప్పుడు ఆయన మాటకు లోబడతావా అని చూస్తాడట. నువ్వు ఎప్పుడు ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తావని ఆయన నీ కొరకే ఎదురు చూస్తూ ఉంటాడట. హల్లెలూయా. అందుకే అది లోకంలోనైనా సంఘంలోనైనా ఎక్కడైనా కొందరు బుద్ధిమంతులు ఉన్నారట, కొందరు బుద్ధి లేని వారు కూడా ఉన్నారట. బుద్ధి లేని వారిని చూసి నువ్వు నేర్చుకునేది ఏం లేదు. బుద్ధిమంతులను చూసి నువ్వు నేర్చుకో. వాళ్ళు ఎంత బుద్ధిగా ఉంటున్నారో, ఎంత క్రమంగా మందిరానికి వస్తున్నారో, ఎంత క్రమంగా వాక్యాన్ని వింటున్నారో, ఎంత క్రమంగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారో. బుద్ధిమంతులను చూసి నువ్వు నేర్చుకోవాలి. బుద్ధిహీనులను, బుద్ధి లేని వారిని చూసి నువ్వేం నేర్చుకున్నా నువ్వు కూడా వాళ్ళలాగానే బుద్ధి లేనివానిగా అయిపోతావు. హల్లెలూయా. కాబట్టి బుద్ధిమంతుల వలె మనం జీవించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. హల్లెలూయా. 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 22వ వచనం చదువుతున్నా చూడండి. దేహమునకు దీపము కన్నే గనుక, బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. 22వ వచనం, దేహమునకు దీపము కన్నే గనుక. హల్లెలూయా. అందరూ నాకెళ్ళి ఒకసారి చూడండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి అందరూ ఒకసారి. ఏం కనపడ్డది? మళ్ళీ తెరవండి. ఏం కనపడ్డది? కొందరు నేను చెప్పినట్టు వినలే. మళ్ళీ చెప్తా. అందరూ నాకెళ్ళి చూడండి ఒకసారి. రైట్. అందరూ ఒకసారి కళ్ళు మూయండి. కళ్ళు మూయండి అందరూ. కళ్ళు తెరవండి. ఏం కనబడ్డది? ఏం కనబడ్డది? అంటే మనకు కళ్ళు లేకపోతే ఏమైపోతాం మనం? మన బ్రతుకు ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. నీ దేహమునకు దీపము ఏంటిదట? కన్ను. హల్లెలూయా. ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఎన్ని కళ్ళు ఉన్నాయి మనకి? ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీ కళ్ళు నెత్తికెక్కినాయారా? నీ కళ్ళు ఎక్కడున్నాయిరా? నీ కళ్ళు నెత్తికెక్కినాయా? ఎడు చూస్తున్నావు అని ఎందుకు తిడతారు? కళ్ళు ఎక్కడున్నాయి? కరెక్ట్గా ముఖం మీదనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి కళ్ళు? 2 ఉన్నాయి. ఒకటి మూసుకోండి అందరు చేయితోని. ఎట్లుంది? మంచిగా కనబడుతుంది కదా? మంచిగా కనబడుతుంది.
హల్లెలూయా. ఇప్పుడు రెండు మూసుకుంటే కనబడుతుందా? దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే, రెండు కన్నులు కలిగి నువ్వు నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను కలిగి నువ్వు పరలోకం పోవడం నీకు మేలు కదా. హల్లెలూయా. రెండు కన్నులు లేక బాధపడే వాళ్ళు కొందరైతే, ఒకటే కన్ను కలిగి బాధపడేవారు కొందరైతే, రెండు కన్నులు కలిగి కూడా దేవుని వైపు చూడని బుద్ధిహీనులు చాలామంది ఉన్నారట భూమి మీద. హల్లెలూయా. కన్ను ఎంతో సున్నితమైనది. ఈ కళ్ళు సరిగా కనబడకపోతే మన బ్రతికే చీకటి అయిపోద్ది. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, నీ దేహమునకు దీపము కన్నే గనుక. హల్లెలూయా. నీ దేహమునకు దీపము కన్ను కాబట్టి నీ కంటిని యేసు వైపు చూసేటట్లుగా ఉపయోగించుకోవాలి. చాలామంది సినిమాలు చూడడానికి తమ కళ్ళను ఉపయోగిస్తున్నారు. నిత్యం 24 గంటలు సెల్ ఫోన్ చూడడానికి వాళ్ళ కళ్ళను ఉపయోగిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని చూడడానికి వాళ్ళ యొక్క కళ్ళను చాలామంది ఉపయోగిస్తున్నారు. ఈ లోకంలో ఎన్నున్నా కూడా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయని ప్రసంగి చెప్పుచున్నాడు. కాబట్టి నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. నీ కళ్ళు మంచిగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుందట. హల్లెలూయా. 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 అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండుట కంటే ఆ కన్నే లేకుంటే మేలు. నాకు నిన్ను చూసే కనులేమయ్యా, కనులేని కనులే నయ్యా, వినలేని చెవులేనయ్యా, నిన్ను చూడ మనసారయ్యా యేసయ్యా, కనులేని కనులేలనయ్యా. హల్లెలూయా. అభ్యంతర పరిచేటి ఏంటి అట? కళ్ళు. కొందరి కన్ను దృష్టి మంచిది కాదట. అమ్మా అదేంటో నాకు తెలియదు, నేను చాలామంది అంటారు అట్లా. అమ్మో ఆమె కన్ను దృష్టి మంచిది కాదు, ఆమె ముందుకు పోకు. ఓ ఆమె కళ్ళు మంచివి కావు, అబ్బో ఆమె చూసిందంటే ఇక మసే. అదేంటో అట్లుంటుంది, అట్లా కూడా ఉంటుందా? ఆమె కళ్ళు చూసినాయంటే, ఆమె దృష్టి పడ్డదంటే అబ్బో ఆమె కళ్ళు మంచివి కావు, ఆయన కళ్ళు మంచివి కాదు, చూస్తే మంచి కళ్ళు కాదు, కను దృష్టి మంచిది కాదు. హల్లెలూయా. కేవలం ఈ దేహానికే కాదు, ఈ లోకం అంతటికి వెలుగే కన్ను. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ వెలుగు, ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ దీపం. హల్లెలూయా. 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 అందుకే విశ్వాసి దేవుని బిడ్డ కళ్ళతో తీర్మానం చేసుకోవాలట. అమ్మో నేను దేవుని బిడ్డను కాబట్టి నా కళ్ళతో నేను చెడుని చూడను, నా చెవులతో నేను చెడు వినను, నా నోటితో నేను చెడు మాట్లాడను. హల్లెలూయా. గాంధీ గారి సిద్ధాంతం ఏందట? చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు అనవద్దు. హల్లెలూయా. చెడు చూడొద్దట, చెడు మాట్లాడొద్దట,
చెడు వినొద్దట. హల్లెలూయా. 3 కోతుల గుర్తు ఉంటుంది కదా, 3 కోతులు ఉంటాయి. 3 కోతుల గుర్తు మీరు చూడకపోయి ఉండొచ్చు. 3 కోతులు ఉంటే ఆ 3 కోతుల్లో ఒకటేమో కళ్ళు మూసుకొని ఉంటుంది, ఒకటేమో చెవులు మూసుకొని ఉంటుంది, ఒకటేమో నోరు మూసుకొని ఉంటుంది. అది గాంధీ గారి సిద్ధాంతం. అయితే బైబిల్ కూడా అట్లనే ఉంటుంది. బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే, నువ్వు చెడుని చూడొద్దు, చెడ్డవి నువ్వు వినొద్దు, చెడ్డ మాటలు నువ్వు నీ నోటికి రానియొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలను ఎక్కువ పాడు చేసేది ఏంటంటే మన కళ్ళు, మన చెవులు, మన నోరు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? చెవులు, ఇంకా కళ్ళు, నోరు. నోరు మంచిదైతే ఊరు మంచిదట. హల్లెలూయా. నువ్వు అన్ని నిత్యం సైతాను పాటలే వినుకుంటే కళలో కూడా అన్ని సైతాను పాటలే వస్తాయి. నువ్వు నిత్యం దేవుని పాటలు పాడుకుంటూ ఉండు, ఎప్పటికీ దేవుని పాటలే నీ నోటికి వస్తాయి. అట్లనే నిత్యం దేవుని వైపు చూసే కళ్ళు పెట్టుకొని ఉండు, ఎప్పటికీ యేసయ్య కనబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వెలుగు మరియు చీకటి గురించి చెప్తాడు. దేని గురించి చెప్తాడు చెప్పండి? వెలుగు గురించి, చీకటి గురించి చెప్తున్నాడు. నీ కన్ను మంచిదైతే నువ్వు వెలుగులో ఉంటావు, నీ కన్ను చెడ్డదైతే నువ్వు ఎక్కడ ఉంటావు? చీకట్లో ఉంటావు. వెలుగులో ఉంటావో చీకట్లో ఉంటావో నీ ఇష్టం. నీకెవ్వరు కూడా బుద్ధి చెప్పరు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. విని లోబడితే నీకు మేలు, విని లోబడకపోతే నీకే నష్టం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. హల్లెలూయా. మారు మనసు పొందావు, దేవుని నమ్ముకున్నావు, యేసయ్య వెలుగులో జీవిస్తున్నావు. అయితే నువ్వు ఒకవేళ మళ్ళీ పాపంలో పడిపోయి సైతాను మాయలో పడిపోతే నీలోకి చీకటి ప్రవేశిస్తుందట. నీలో చీకటి ప్రవేశిస్తే ఆ చీకటి చాలా జాగ్రత్తగా, అతి తెలివిగా నిన్ను వశపరుచుకోవాలని చూస్తుందట. అట్లా చీకటిమయమై దేవునికి దూరమై పడిపోయిన బుద్ధి లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. బుద్ధిహీనులు దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయిపోయిందట. హల్లెలూయా. వెలుగు ఏమైపోయిందట? వెలుగు చీకటి అయిపోతే మళ్ళీ దేవుని సన్నిధికి వస్తారా వాళ్ళు? వెలుగు చీకటి అయిపోతే దేవుడు గుర్తొస్తాడా? ఇక్కడ చాలా స్పష్టంగా అంటాడు, ఇదిగో నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి, అదేంటి నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోద్దా? నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి వెలుగు కంటే గొప్పదైపోతుందట. హల్లెలూయా. ఇప్పుడు అవకాశం ఇచ్చింది ఎవరు? అమ్మా, అవకాశం ఇచ్చింది ఎవరు? మనలో ఉన్న వెలుగును చీకటి అయ్యేటట్లుగా అవకాశం ఇచ్చేది ఎవరట? మనమే. ఊరికి మనం ఏమంటాం? సైతాన్ చేసిందయ్యా, సైతాన్ ఇట్లా చేసిండు, సైతాన్ బడగొట్టిండు, సైతాన్ అన్ని ఉత్తే అబద్ధాలు. నువ్వు కరెక్ట్గా ఉంటే సైతాన్ అసలు నీ జోలికే రాడు. నీ బుద్ధి మంచిదైతే సైతాన్ నీ జోలికి వస్తాడా? అసలే రాడు. కాబట్టి నీలో ఉన్న వెలుగుగానే ఉంచుకోవాలి. నీలో ఉన్న వెలుగు ఒకవేళ చీకటి అయిపోతే ఆ చీకటి చాలా గట్టిగా నీ కొరకు పోరాటం చేసి నిన్ను దేవునిలో లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసి
బుద్ధి కలిగి మళ్ళీ వెలుగులోకి వస్తేనేమో సంతోషం, లేదు ఇక ఈ చీకటి పట్టింది కాబట్టి నేను చీకట్లోనే ఉంటానంటే ఇక నిన్నెవ్వరు కూడా రక్షించలేరు. నువ్వు ఎన్నడూ కూడా దేవుని ప్రేమను పొందుకోలేవు. నీలో ఉన్నటువంటి వెలుగు చీకటిగా మారకుండా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము చేత, ఆత్మ చేత, ప్రార్థన చేత, వాక్యము చేత, దేవుని చిత్తానుసారంగా నీలో ఉన్న వెలుగును కాపాడుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. ఇద్దరు యజమానుల దగ్గర నేను జీతం చేస్తా అంటే కుదురుతుందా? జీతగానికి చెప్పండి, జీతగానికి కుదురుతుందా? ఇద్దరు యజమానులు ఏమంటారు? నువ్వు పొద్దున 7 గంటలకే ఇక్కడ ఉండాలరా అంటారు. హల్లెలూయా. యజమానులు ఏమంటారు అటు? ఇద్దరు యజమానులు, ఎవరైనా యజమాని ఏమంటాడు? పొద్దున్నే 7 గంటలకే నువ్వు ఇంటికాడ ఇక్కడ ఉండాలి. పొద్దున్నే ఆ యజమాని అట్లనే అన్నాడట, ఈ యజమాని అట్లనే అన్నాడట. ఇద్దరికి జీతం చేస్తా. మరవును, జీతం చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి జీతం ఉంటే. కాబట్టి ఇద్దరికి జీతం ఉంటే 2 లక్షలు వస్తాయి కాదు. కాబట్టి నేను ఇద్దరికి జీతం ఉంటానంటే జీతగానికి వీలవుతుందా? ఇద్దరికి కూడా ఒకవేళ వాడు నాకా పెట్టితే ఆ యజమానులు ఇద్దరు కూడా వాడిని ఏం చేస్తారు? ఇక నువ్వు ఆ యజమాని దగ్గరే చేసుకోపోరా, అక్కడే పో, ఆడ పని చేస్తా అంటున్నావు, ఈడ పని చేస్తా అంటున్నావు, డబ్బులు తీసుకున్నావు, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నువ్వు ఎవరి దగ్గరనే ఒకరి దగ్గరనే పని చేయిపో అని వెళ్ళగొడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడా అంతే. ఉంటే దేవుని బిడ్డగా ఉండు, లేకపోతే నువ్వు సైతాను బిడ్డగానే ఉండు పో. నిన్నెవ్వరు కూడా బలవంతంగా గుంజుకొచ్చి ఇక్కడ కూసబెట్టరు. ఉంటే దేవునిలోనే ఉండు, లేకపోతే సైతాన్లో నిన్ను ఉంటే నిన్నెవరు కొడతారా? ఎవరైనా దేవుని మందిరానికి రాలేదనుకో, సిటీలలో ఏం చేస్తారట? ఫోన్లు చేస్తారట. నాకు తెలియదు ఎందుకు చేయాలనో ఫోన్, నాకు అర్థం కాదు. అంటే వేరే చర్చ్ వాళ్ళ దగ్గర పోయేటోళ్ళని మా చర్చికి వచ్చేటట్టు చేసుకోవడానికి, ఒకసారి చర్చికి వచ్చిన వాళ్ళని నెక్స్ట్ సారి వాళ్ళు రాకపోతే ఎందుకు రాలేదు చర్చికి, ఏమైంది మీకు అని ఫోన్లు చేసి అడుగుతారట. మరి ఎందుకు అడుగుతారు? ఏం అవసరమో? ఇప్పుడు రక్షణ పొందిన నీకు తెలియదా దేవునికి మందిరానికి క్రమంగా పోవాలని? మారు మనసు పొందిన నీకు తెలియదా దేవుని మందిరానికి క్రమంగా రావాలని? నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా తప్పించకపోతే నీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పాలనా ఆదివారం ఎందుకు రాలే మందిరానికని? ఎందుకు చెప్పాలి నీకు? నాకెవరు చెప్తారు ఆదివారం ఆరాధన నడిపిపో అని? మరి నీకెవరు చెప్తారు నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రాలేదు, ఆదివారం ఎందుకు రాలేదు అని ఎందుకు చెప్పాలి నీకు? ఎందుకు ఫోన్ చేయాలి? ఎందుకు చెప్పాలి? అయ్యగారు ఫోన్ చేస్తే బాగు, నేను వద్దును. అయ్యగారు ఫోన్ నీకెందుకు చేస్తాడు? నీతోనేం అవసరం అయ్యగారికి? నేనెందుకు ఫోన్ చేస్తే నాకేమవసరం నీతోని? ఏమనుకుంటున్నావు దేవుని సన్నిధి అంటే? ఇక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. దేవుని మాట వినే వాళ్ళు దేవునికి దాసులై ఉంటారు. సైతాను మాట వినేటోళ్ళు సైతానుకు దాసులై ఉంటారు. కొందరు ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఎందుకు మందిరానికి రాలేదురా? హల్లెలూయా. చాలామంది యవన బిడ్డలు చిన్నప్పటి నుంచి దేవుని సంఘంలో వెలిగిన వాళ్ళు మందిరానికి రమ్మంటే రాట్లే. వాడు ఏడైనా తిరుగుతాడు, మామిడికాయలు కోయబోతాడు, ఇంకా కూలికి పోతాడు, ఇంకేడో జీతానికి పోతాడు. మందిరానికి వచ్చి ఆదివారం క్రమంగా ఇక్కడ కూర్చోరా అంటే వానికి మనసు అప్పట్లో ఎందుకు? 24 గంటలు సినిమాలు, షికార్లు, సినిమా పాటలు, సెల్ ఫోన్లు ఇవే సరిపోతున్నాయి వాళ్ళకి. ఆదివారం వచ్చేసరికి ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చుంటే మొత్తం వెలుగు సంబంధమైన మాటలే వస్తాయి. హల్లెలూయా. అమ్మ, ఇక్కడి నుంచి నేను
మిమ్మల్ని అందరూ మీతో మాట్లాడుకుంటూ మీ ఇష్టం వచ్చిన సినిమా చూసుకోండి అని చెప్పిన అనుకోండి, ఎట్టుంటుంది? మీ ఇష్టం వచ్చినట్టు బూతులు అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూడండి, కళ్ళు తాగండి, సార తాగండి, సినిమాలు చూడండి, అన్ని రకాల పాపాలు చేయొచ్చు, క్రమంగా దేవుని మందిరానికి రండి అని చెప్పిన అనుకో, ఎట్టుంటుంది? అందరూ గంతులు వేసుకుంటూ వస్తారు. ఎవరు? వాటిని ఇష్టపడేటోళ్ళు. హల్లెలూయా. మన అయ్యగారు కూడా సినిమాలు చూడొచ్చు అంటాడు, మన అయ్యగారు కూడా తాగొచ్చు అంటాడు, మన అయ్యగారు అన్ని పనులు చేయొచ్చు కానీ మందిరానికి అయితే రండి అంటాడు. అబ్బా ఎంత బాగుంది, పోదాం పారా అని ఊరుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతాను కొన్ని గుళ్ళు గోపురాల దగ్గర క్వార్టర్ సీసాలు పెట్టి అమ్ముతూ ఉంటారు. అక్కడ ఏమమ్ముతారు? క్వార్టర్ సీసాలు అమ్ముతారు. సిగరెట్లు దొరుకుతాయి, గుట్కాలు దొరుకుతాయి. ఎక్కడ? దేవస్థానం దగ్గర. హల్లెలూయా. ఇక్కడ ఏమైనా పెట్టి అమ్ముతానమా? ఇక్కడ ఏమి దొరకవు. ఇక్కడ దేవుని వాక్యం మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. ఆ వాక్యమే నిన్ను జీవింపజేస్తుంది. ఆ వాక్యమే దేవుని వెలుగులో జీవించడానికి నీ ఎడల కృప చూపిస్తుంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వినడానికి కూర్చొని శ్రద్ధగా వింటారో వారి జీవితానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. చాలామంది దేవుని మందిరానికి క్రమంగా రారు. క్రమంగా రాకపోయేసరికి వాళ్ళు ఎమ్మడి దయ్యాలు పడతా ఉంటాయి. దయ్యాలు పడేసరికి అర్ధరాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేస్తారు. ఏ టైం మరి? అయ్యగారు నిద్రపోతాడు. పాపం అయ్యగారికి కూడా ఉన్నది కదా, అయ్యగారికి కూడా నిద్ర రాదమ్మా? అయ్యగారికి నిద్ర వస్తుందా రాదా? అయ్యగారు నిద్రపోతే ఏంది, ఏం పోతే నాకేంది? 1 గంట అయితే 1 గంటకు, 2 అయితే 2 గంటలకు, ఏ టైంకి అయితే ఆ టైంకి వస్తూనే ఉంటుంది ఫోన్. నాకు ఫోన్ చూసుకొని నేను ఎమ్మటే ఎత్తుతా, ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉంటా కాబట్టి, ఎక్కువ శాతం రాత్రి మోకరించి ప్రార్థనలో ఉంటా కాబట్టి వెంటనే ఫోన్ ఎత్తుతా. హల్లెలూయా. ఎవరు రాత్రిపూట నాకు ఫోన్ చేస్తారంటే క్రమంగా మందిరానికి రానోళ్ళే చేస్తారు. హల్లెలూయా. క్రమంగా మందిరానికి రానోళ్ళు అర్ధరాత్రి లేచి భయం అవుతుందని చేస్తారు, లేకపోతే దయ్యం పట్టిందని చేస్తారు, లేకపోతే ఒళ్ళంతా నొప్పిలేస్తుందని చేస్తారు, కడుపులో తిప్పుతుందని చేస్తారు. ఎందుకొరకంటే వాళ్ళకు క్రమం లేదు. ఏముంది, ఒక్క నిమిషమేగా ప్రార్థన చేస్తే నా సమయం అనిపోతుందా? ప్రార్థన చేసినంతసేపే ఆ దయ్యం పోతుంది, ఆ రోగం పోతుంది, అన్నీ పోతాయి. ఆ తర్వాత కథ ఇంకో తీరుగుంటుంది మళ్ళా. అయినా బుద్ధి రాదు. అయినా బుద్ధి వస్తుందా? అయ్యగారిని అర్ధరాత్రి లేపి ప్రార్థన చేయించుకున్నా, నాకు సెట్ అయింది మంచిగా, అయినా ఇక క్రమంగా దేవుని మందిరానికి వస్తానంటే అయినా కూడా బుద్ధి రాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు దేవుని సేవ సైతాను సేవ చేయలేవాట. నువ్వు దేవుని బిడ్డగా సైతాను బిడ్డగా ఉండలేవాట. ఉంటే అటాయన ఉండు, లేకపోతే ఇటాయన ఉండు. హల్లెలూయా. నువ్వు 2 పడవల మీద కాలేయొద్దట. అమ్మ, 2 పడవల మీద కాలేయొచ్చా? 2 పడవలు ఉన్నాయట. ఆ పడవ కావాలి, ఈ పడవ కావాలి. యేసయ్య పడవ కావాలి, సైతాను పడవ కూడా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పడవ కావాలి నాకు, ఇంకేం కావాలి? సైతాను పడవ కూడా కావాలి. అది కావాలి నాకు, ఇది కావాలి అంటే కుదురుతుందా? ఆయన మాట వినకపోతే ఆయన వదిలేస్తాడు. ఎవరు? యేసయ్య. సైతాను నాకు దొరికినవు కదా ఇదే సందని నీళ్ళ లేచి తొక్కుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? చెప్పుకోండి పక్కన వాళ్ళతోని. హల్లెలూయా. చూసినవా? కొందరికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదట. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే అట్లనే చేస్తాను నేను. ఎందుకు అట్లా పోతున్నావు అంటే అట్లనే పోతాను నేను. నువ్వేంది నాకు చెప్పేది? అరే, క్రమంగా మందిరానికి రా అంటే రాను. నువ్వు పో రాదు, నాకేంది? నేను ఎటైనా పోతా, నా ఇష్టం, నేను రాను. నువ్వేడిపోతావు రా అంటే ఎటైనా పోతా, నీకేంది?
నువ్వు పో రాదు, నీకు కావాలంటే నువ్వు పో. నా యజమాని వేరే, నీ యజమాని వేరే. నీ యజమాని యేసై అయితే నా యజమాని సైతాన్ అని వాడు అట్టబడిపోతాడు. హల్లెలూయా. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు జీతం చేయలేరట. ఒక యజమానిని ప్రేమిస్తాడట, ఇంకో యజమాని ఆ యజమాని మంచోడు కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అధికారులనే ప్రేమిస్తారు, అంతేనా కదా? తెలంగాణ పార్టీ వాళ్ళు తెలంగాణ కేసీఆర్ పార్టీ వాళ్ళని ప్రేమిస్తారు. ఇద్దరిని ప్రేమిస్తారా? ఇద్దరిని ప్రేమిస్తారా? ఒకవేళ ఇద్దరిని ప్రేమిస్తే వాళ్ళు రానిస్తారా? నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతాను, మా దగ్గర రావద్దు నువ్వు, లేకపోతే నువ్వు కేసీఆర్ వాళ్ళతో తిరుగుతున్నావు, నీకు మాకు సంబంధం లేదు, ఆ పార్టీ నువ్వు, ఈ పార్టీ కాదు, నీ పార్టీ నా పార్టీ, మాకు కుదరదు, నువ్వు మా పార్టీలో చేయలేవు, నువ్వు రెండు తీరులు ఉంటా అంటే కుదరదు అని అంటారు. హల్లెలూయా. ఇది కూడా అంతే. అయితే దేవునిలోనే ఉండు, లేకపోతే సైతాన్లోనే ఉండు. నేను రానండి, ఈ రోజు నుంచి చర్చికి రాను అంటే దండం పెట్టి వెరీ గుడ్, రాకు పో అంటావు. అమ్మో, నువ్వు లేకపోతే సంఘం చెడిపోద్ది, నువ్వు రాకపోతే ఎట్లా, కానుకలు రాగవు కదా, నువ్వు ఇచ్చే కానుకలు పోతాయి కదా, నీ దశం భాగం పోతుంది కదా, నీ డబ్బులు ఏమని కావాలి? నీ దశం భాగం దేవునికి ఎందుకు? నీ కానుకలు దేవునికి ఎందుకు? నీ హృదయంలో దేవుడు లేనప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చినా ఎందుకు? చాలామంది తెలియని అన్యజనులు ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే అంటారు కదా, అయ్యా దేవుడు నన్ను బాగు చేస్తే 10,000 చదివిస్తా, ఏం అవసరం లేదంట, నేను 5,000 చదివితే ఏమొద్దు, నీ డబ్బులు అవసరమే లేదు. ఎందుకయ్యా? ఎందుకంటే నువ్వు యేసయ్య నమ్ముకో, నీ డబ్బులు కాదు. దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయం కావాలి, నీవు మారు మనసు పొందాలి, నీ జీవితం మార్చుకోవాలి, నీ పాపం విడిచిపెట్టాలి, నువ్వు చీకటి రాజ్యాన్ని వదులుకోవాలి, దయ్యపు మార్గాన్ని విడిచిపెట్టాలి, సాతాను మార్గాన్ని వదిలిపోవాలి, యేసయ్య మార్గంలోకి నువ్వు రావాలి. నువ్వు వచ్చేటట్లయితేనే యేసయ్య నీ మీద దయ చూపిస్తాడు, లేకపోతే నువ్వు రాకున్నా పర్లేదు. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపంగా ఉంది, అంత్యదినాల్లో ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడ వచ్చేసరికి ఏర్పరచబడిన వారు మాత్రమే ఎత్తబడతారట. దేవుని సన్నిధికి క్రమంగా రాకుండా, ఆయన వాక్యం వినకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లోకానుసారంగా జీవించేటోళ్ళు విడిచిపెట్టబడతారు. వాళ్ళు నరకపాత్రులు అయిపోతారు. దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక దేవుని బిడ్డలందరూ సిద్ధపడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే అంటాడు, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. నువ్వు దేవునికి దాసునిగా దాసురాలుగా ఉండాలనుకుంటే ఒక్కొక్కసారి కూలి కూడా వదులుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చోవాల్సి వస్తుంది. ఇది ఎంత పని ఉన్నా కూడా వదులుకొని వచ్చి దేవుని దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. నువ్వు డబ్బులకును దేవునికి దాసునిగా ఉండలేవు. నువ్వు దేవునికి దాసునిగా దాసురాలుగా ఉంటే నీకు కావలసినవన్నీ కూడా ఆయన ఇవ్వగలడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఇద్దరు యజమానులు ఉన్నారట. అందుకనే లోకంలో వెలుగున్నది, చీకటి ఉన్నది. అందుకనే లోకంలో బుద్ధిమంతులు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళు ఉన్నారట, బుద్ధిమంతులు ఉన్నారట. యజమానులు కూడా ఇద్దరు ఉన్నారట. ఒకరు దేవుడు అయితే ఇంకొకరు ఎవరు? యజమాని. సైతానుడు కూడా, వాడు కూడా నేను కూడా దేవుణ్ణే అంటాడట. సైతాన్ ఏమంటాడట? నేను కూడా దేవుణ్ణే. యేసు ప్రభు ఒక్కడే దేవుడా అని మనుషులలో దూరి సైతాన్ ఏమంటాడట? ఇది మత మార్పిడి చేస్తారు క్రైస్తవులు,
మత మార్పిడి చేస్తారు క్రైస్తవులు, యేసు ప్రభుని నమ్ముకోమని బలవంత పెడతారు. అసలు నా దగ్గర రమ్మని ఎవడో వాడు అనేది అట్లా. అసలు ఎవరు మత మార్పిడి ఎవరు చేస్తారు? ఏం అవసరం? మత మార్పిడి చేయాల్సిన అవసరం ఏంది? అమ్మా, మీరంతా దేవుని నమ్ముకుంటే నాకేమైనా లాభమా? మీరంతా దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా జీవిస్తే నాకేమైనా లాభం వస్తుందా? లేకపోతే దేవునికి ఏమైనా లాభమా? నీ రక్షణ కొరకు నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. పక్కన వాళ్ళు చెప్పండి, ఎందుకు కొరకు వచ్చినావు? అమ్మా, ఎవరిని బాగు చేయడానికి వచ్చినావు? అమ్మా, ఎవరిని బాగు చేయడానికి వచ్చినావు? నువ్వు దేవుని బాగు చేయడానికి వచ్చినావా? అయ్యగారిని బాగు చేయడానికి వచ్చినావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నువ్వు ఇచ్చే డబ్బులతోనే దేవుడు అన్నీ కట్టుకుంటాడు. ఇక్కడ నువ్వు ఇచ్చే డబ్బులతో నీ బిల్డింగ్లన్నీ కడతాడా యేసయ్య? చెప్పు, నువ్వు ఎవరి కోసం వస్తున్నావు? ఎవరిని బాగు చేయడానికి వస్తున్నావు? అందుకే రానోళ్ళకు ఫోన్ చేసి అడిగేది ఉండదు. హల్లెలూయా. రానోళ్ళని ఎందుకు రాలేదని అడిగేది ఉండదు. హల్లెలూయా. గడ్డి చెప్పండి, హల్లెలూయా. వచ్చిన వాళ్ళే నా బిడ్డలు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళే దేవుని బిడ్డలు. మనసు మార్చుకోవాల్సిందే, దేవుని వైపు మళ్ళాల్సిందే. ఇది మతం కాదు, ఇదేమో కులం కాదు, ఇది సత్యమైన దేవుని మార్గం. ఇది జీవమునకు పోయే మార్గం, రక్షణ మార్గం, సత్య మార్గం. ఆ మార్గంలో నడిచేవారు ఎల్లప్పుడూ దీవించబడతారు. ఇద్దరు యజమానులకు నువ్వు దాసునిగా దాసురాలిగా ఉండలేవు. ఉంటే అటాయన ఉండు, లేకపోతే ఇటాయన ఉండు. పక్కన వాళ్ళతో చెప్పు, ఉంటే అటాయన ఉండు, లేకపోతే ఇటాయన ఉండు. రెండు కుదరదు, రెండు వైపులు ఉండలేవు. హల్లెలూయా. ఉంటే అటాయన ఉండు, లేకపోతే ఇటాయన ఉండు. ఉంటే యేసయ్య, లేకపోతే సైతాన్. అట్లొద్దు, నాకు యేసయ్య కావాలి. ఒక్కొక్కసారి సైతాన్ దోస్తు కూడా పడతా, ఒక్కొక్కసారి సైతాన్ దోస్తు కూడా పడతా. సైతాన్ కూడా మంచోడే. సైతాన్ మంచోడేనా? సైతాన్ మంచోడే. ఎందుకు తెలుసా? నమ్మించి మోసం చేస్తాడు. హల్లెలూయా. సైతాన్ ఎందుకు మంచోడట? నమ్మించి ఇప్పుడు చాలామంది నమ్మిపోతారు, సైతాన్ మాయలో పడిపోతారు. సైతాన్ దేవుని మందిరానికి రానియడు కొందరిని, వాళ్ళని నమ్మిస్తాడు. సైతాన్ ఏం చేస్తాడు? నమ్మిస్తాడు. వద్దు పోకు, మందిరానికి పోకు, చర్చికి పోకు, వాక్యం వినకు, పోతే నీ జీవితం బాగుపడుతుందిరా. కాబట్టి మెల్లగా, తెలివిగా, నెమ్మదిగా, నిమ్మలంగా, ఒకేసారి దుమారం లేపితే మళ్ళీ ఉరికొచ్చి మందిరంలో పడతావు. సైతాను బాగా తెలుసు, ఒకేసారి చిక్కుల పాలు చేస్తే దేవుణ్ణి వదిలిపెట్టి ఒకేసారి దేవునికి దూరం అయిపోతే, ఒకేసారి కష్టాలు వచ్చినాయి అనుకోండి, అమ్మో నేను దేవుణ్ణి వదిలిపెట్టినందుకే నాకు ఇట్లా అయిందని మళ్ళీ వచ్చి మందిరంలో పడతాడు. కాబట్టి మెల్లగా దువ్వుతూ ఉంటాడట సైతాన్. రా, వచ్చేయి, పోదాం రా, వద్దు, చర్చికి పోకు, యేసయ్య నమ్ముకోకు. చూడు ఎంత అందరు చూడు కూలుగా బీర్లు తాగుతారు. ఈ ఎండకి ఎంత మంచిగా సాయంత్రం ఊరవతల మొత్తం పిచ్చి జనం, అక్కడ అందరూ బీర్లు కొనుక్కొని తాగుతుంటే నువ్వు యేసయ్యని తిరుగుతావురా పిచ్చోడా. ఎంత మంచిగా తాగుతారో చూడు. ఎండాకాలం సెలవు కళ్ళు తాగు మంచిగా ఉంటుంది, సిగరెట్లు తాగు బాగుంటుంది, సినిమాలు చూడు బాగుంటుంది, ఎంత బాగుంటుంది లోకం. నువ్వెందుకురా యేసయ్య దేవుడని ప్రార్థన తిరుగుతున్నావు అని నెమ్మది ఇట్లా తల నిమురుతాడట సైతాన్. అమ్మా, తల నిమురుతాడట. హల్లెలూయా. ఎవరైనా మన దగ్గరకు వచ్చి తల నిమురుతారు అనుకో, ఎట్లా అనిపిస్తుంది మనకి? బా, నేనంటే ఎంత ప్రేమ, బా. ప్రేమ ఉన్నట్టు యాక్షన్ చేయాలంటే ఏం చేయాలి? దగ్గర పిలిచి ఇట్లా తల నిమరాలి. తల నిమిరినావు అనుకో, అబ్బా నేనంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. కుక్క
మన రిచి పారిపోయింది. అయితే వేరే కుక్క వస్తుంది. వేరే కుక్క వస్తా అంటే ఒకసారి అది నన్ను చూసినప్పుడు అరిసేది. మెల్లగా దగ్గర పిలిచి అన్నం పెట్టిన. అన్నం పెడితే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మంచిగా వస్తుంది నమ్మకంగా. దగ్గరికి రావడానికి బాగా భయపడుతుంది. అయితే నేను నెమ్మదిగా పిలిచి 2-3 సార్లు అన్నం పెట్టగానే దగ్గరికి రాగానే ఏం చేసిన, తల మీద చేయి పెట్టి ఇట్లా నిమిరిన. ఇక నన్ను ఏమనడని తెలిసిపోయింది దానికి. నేనంటే ప్రేమ అనుకున్నది అది. ఇప్పుడు ధైర్యంగా వస్తుంది నా దగ్గరికి. హల్లెలూయా. ఎట్లా వస్తుంది అది? ఎందుకు? అబ్బా, ఈయన దగ్గరికి వస్తే నన్ను తల మీద ఇట్లా నిమిరిండు, నన్ను ప్రేమతో దగ్గర తీసుకున్నాడు. ఈయన నా శత్రువు కాదు, నేనంటే ఆయనకి ఇష్టం. ఆ కుక్కకు ఉన్న బుద్ధి మనుషులకు లేదు. హల్లెలూయా. కుక్కకున్న బుద్ధి మనుషులకు లేదు. అందుకే కుక్క విశ్వాసం కలదంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సాయంత్రం వచ్చి చూడండి, ఆ బాప్తిసం తొట్టిగాడ ఆ గోడ మీద పండుకొని ఉంటుంది. ఆ కుక్క కాపలా ఉంటుంది. ఇక్కడ వచ్చి కాపలా ఉంటుంది, ఇక్కడ పండుకుంటుంది అది. ఎందుకు? విశ్వాసం. నాకు పిలిచి ఇంత ముద్ద అన్నం పెడతాడు, ఇక్కడ కాపలా కాస్తా, నేను ఈడుంటా. దేవుడు చేసిన మేలు మనుషులు ఉత్తగానే మర్చిపోతారట. దేవుడు చేసిన మేలు మనుషులు ఏం చేస్తారట? ఉత్తగానే మర్చిపోతున్నారు. ఉత్తగానే మర్చిపోతున్నారు. మర్చిపోయి మళ్ళా సైతాను సహవాసం చేస్తారట. సైతాను కూడా మంచిగా తల నిమిరి పిలుతాడు, ఉత్త పిలవట్లే. సైతాను ఉత్తగా పిలిస్తే వాళ్ళు ఇంతలా కొమ్ములు పెట్టుకొని పిలిస్తే పోతారా? అమ్మో, నువ్వు సైతాను రా, నువ్వు సైతాను, మేము రామంటాం. సైతాను కూడా చాలా తెలివిగా ప్రేమగా నిమురుతాడట. తల మీద చేయి పెట్టి నిమిరి మెల్లమెల్లగా బయటకు వచ్చేయి. ఎందుకు? ఏసై కాడిపోయి కూర్చుంటే నీకేమవుతుంది? రా, నేను చూపిస్తారా, నాకు మంచి మార్గం చూపిస్తా అని తీసుకుపోతాడట. హల్లెలూయా. అందుకే చాలామంది బుద్ధిహీనులు సైతాను మాయలో పడిపోయి దేవునికి దూరం అయిపోతారు. హల్లెలూయా. దేవుని వాక్యంలో అంటాడు, ఇదిగో మీరు ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. హల్లెలూయా. ఒకళ్ళని ప్రేమించాల్సి వస్తుంది, ఒక యజమాని దగ్గర ఉండడానికి వీల్లేదు కాబట్టి ద్వేషించాల్సి వస్తుంది. నువ్వు నా దగ్గరనే వచ్చి పని చేయాలి, మా ఇద్దరి దగ్గర నువ్వు పని చేయాలరా అంటే ఇద్దరి దగ్గర ఒక్కడు పని చేయలేతాడా? ఒక్కడు ఇద్దరి యజమానుల దగ్గర పని చేయలేతాడా? ఒక్కళ్ళకు ఖచ్చితంగా చెప్పాలి, ఏమని? నేను రాలేను, నేను నీ దగ్గరికి రాను, నీవు నాకు అవసరం లేదు, నీ దగ్గర పని నాకు అవసరం లేదు. మరి ఎక్కడికి పోతావురా? అగో ఆ యజమాని దగ్గర ఒప్పుకున్నా, ఆయన జీతం ఇస్తాడు, ఆయన నన్ను మంచిగానే చూసుకుంటాడు, జీతం దొరుకుతుంది, ఆకలి అయితే అన్నం కూడా పెడతాడు, అన్ని విషయాలు చూసుకుంటాడు, నీ పనికి నేను రాను. అట్లయితేనే కుదురుతుంది. అట్లనే దేవుని బిడ్డలు, నేను సైతాను మార్గంలో నడుస్తా, ఇటు దేవుని మార్గంలో కూడా నడుస్తా. నేను సైతాను క్రియలలో ఉంటా, దేవుని క్రియలలో ఉంటా అంటే మాత్రం నీ జీవితం చీకటి అయిపోయే అవకాశం ఉంటుందట. అందుకే చివరి మాటలో అంటాడు, ఇదిగో ఎవడును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. దేవునికి దాసులైన వారు సిరికి దాసులై ఉండరు. సిరికి దాసులైన వారు దేవుని మాట వినరు. డబ్బుల కోసం రాత్రంతా పని చేస్తావా? చేస్తా. డబ్బుల కోసం రాత్రంతా పని చేస్తావా? చేస్తా. పగలు కూడా చేస్తావా? చేస్తా. మరి ఏం డబ్బులు ఇయ్యరు కానీ మందిరంలోకి వచ్చి కూర్చుంటాడు, అమ్మో నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చి అయ్యగారు డబ్బులు ఇస్తాడా? మీ అయ్యగారు 1000 రూపాయలు ఇస్తే వచ్చి కూర్చుంటాడా? ఇస్తాడా? డబ్బులకు ఆశపడేటోళ్ళు దేవుని భక్తిలో ఉండలేరట.
డబ్బులకు ఆశపడేవారు దేవుని సేవ చేయలేరు. అది సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. నువ్వు డబ్బులకు ఆశపడితే నువ్వు దేవుని కొరకు జీవించలేవు. నువ్వు దేవుని కొరకు ఆశపడితే డబ్బులు నీ అమ్మటే వస్తాయి. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఆశపడితే ఏమవుతుందట? డబ్బులు నీ అమ్మటే వస్తాయి, నీకేం భయం లేదు. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను కళ్ళారా చూస్తావు. ఆయన నమ్మి ఆయన చిత్త ప్రకారంగా జీవించే వారికి సమస్తమును మేలుకరంగా జరుగుతుందట. హల్లెలూయా. ఎట్లా జరుగుతుందట? చెప్పండి, ఎట్లా జరుగుతుందట? మేలుకరంగా జరుగుతుందట. అన్ని విషయాలలో మేలే జరుగుతుంది, నీకు కీడు జరగదు. కీడు చేసేది సైతాను, కీడు చేసేది దయ్యం, కీడు చేసేది దురాత్మ, కీడు చేసేది నీ యొక్క క్రియలే. నీ క్రియలు మంచిగా ఉంటే నీకు ఏ కీడు జరగదు. నీ క్రియలు దైవ చిత్తానుసారంగా ఉంటే అసలు సైతాను కీడు నీ మీదికి రాదు. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని బిడ్డగా సైతాను బిడ్డగా ఉండలేవు. నువ్వు దేవుని బిడ్డగా డబ్బు కొరకు జీవించే బిడ్డగా ఉండలేవు. డబ్బులు కావాలి నాకు 24 గంటలు అంటే నువ్వు దేవుణ్ణి వదులుకోవడం మంచిది. అంత మాట అంటావా? అంటే అంత మాట అనాల్సిందే. డబ్బుల ఆశకు దేవుని సన్నిధిని విడిచిపోయేటోళ్ళు ఎంతమంది లేరు? డబ్బులు ఇస్తాం రా అంటే అర్ధరాత్రి వచ్చి పనిచేసేటోళ్ళు ఎంతమంది లేరు? ప్రార్థన చేసుకుందాం రా, మందిరానికి రా, అర్ధరాత్రి 1 గంటకు రా అంటే నేను ఎందుకు వస్తా, నాకు ఇవాళ కుదరదయ్య గారు, పనికి పోయి అలసిపోయి వచ్చిన నిద్రపోవాలంటావు. అంతేనా కాదా? తలా 1000 రూపాయలు ఇస్తా 1 గంటకు రమ్మంటే అందరూ వస్తారు, ఈ మందిరం అంతా నిండిపోద్ది. హల్లెలూయా. తలా 1000 రూపాయలు ఇస్తా రాత్రి 1 గంటకు. అమ్మ ఎంతమంది వస్తారు? అందరూ వస్తారు. చెప్ప పెట్టకుండా వస్తారు. ఎందుకు? అర్ధరాత్రి 1 గంటకు ఏమి ఇస్తారట? మందిరం కాడ, చర్చి కాడ తలా 1000 రూపాయలు. పుణ్యానికి వస్తున్నాయి 1000 రూపాయలు. అమ్మో 1000 రూపాయలు. ఈరోజు అర్ధరాత్రి 1 గంటకు ప్రార్థన ఉంది మందిరం అంటే ఎవరైనా వస్తారా? అమ్మా నువ్వు అక్క నువ్వు పో రాదు, నేను రాను, నువ్వు వస్తావా? ఏం పోతాంలే, 1 గంట రాత్రి ఏం ప్రార్థన చేస్తాం, ఆడపోయి నిద్ర వస్తా అంటే అయ్యగారు 1000 రూపాయలు ఇస్తాడట అంటే పోతే పోయింది, నిద్రపా పోదాంపా. నీ ఒక్కరోజు నిద్రపోతే ఏమవుతుంది? 1000 రూపాయలు వస్తున్నాయి, 1 గంట సేపు నిద్ర, తర్వాత పోవచ్చు. దేవుని మహిమను డబ్బులిచ్చి కొనుక్కోలేవు. హల్లెలూయా. గారడి సీమోను పేతురు అందరి కొరకు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయి, రోగులు బాగవుతారు, గుడ్డోళ్ళు బాగవుతారు, కుంటోళ్ళు బాగవుతారు, అందరికీ స్వస్థత దొరుకుతుంది. ఆ గారడి సీమోను చూసిండట, అరే ఎక్కడ నేర్చుకున్నారు ఈ మంత్రాలు, ఎక్కడ నేర్చుకున్నారు ఈ మంత్రాలన్నీ, ఈ మాయలన్నీ? అరే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, గుడ్డోళ్ళు బాగవుతారు, కుంటోళ్ళు బాగవుతారు. పేతురు నడుస్తా అంటే పేతురు నీడబడగానే స్వస్థత వస్తుంది. ఇంతకాలం మందిని మోసం చేసి సంపాదించిన డబ్బులన్నీ పట్టుకొచ్చి పేతురు ముందట పెట్టిండట. ఎవరు లేనప్పుడు చూసి ఆ డబ్బులు పట్టుకొచ్చి పేతురుకి ఇచ్చి అంటాడట, ఇగ్గో నీకు నేను అందరిని మోసం చేసి సంపాదించిన డబ్బులే దగ్గర 5 లక్షలు ఉంటాయి, ఈ 5 లక్షలు నీకు ఇస్తా. నేను కూడా ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్లకు దయ్యం వదిలిపోవాలి, నేను కూడా ఎవరి మీద చేయించితే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నేను కూడా ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏ రోగం ఉన్నోళ్ళైనా బాగైపోవాలి అన్నాడట. ఎవరు? గారడి సీమోను. అప్పుడు పేతురు అన్నాడట, నీ హృదయం ఘోరమైన దుష్టత్వంతో ఉన్నదని నాకు తెలిసిపోతుంది. ఇన్ని రోజులు గారడి చేసి మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకున్నావు, మళ్ళా మాకు తీసుకొచ్చి లంచం ఇస్తున్నావు. ఎందుకంటే
ఈ పవర్ నాకు కూడా వస్తే ఇంతకు డబల్ నేను సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసేటోళ్ళు చాలామంది ఉన్నారట. అమ్మా, దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు నీ తండాకే వస్తారు, నీ ఊరికే వస్తారు. అంత దూరం ఎందుకు పోతావు? మీ ఇంటి పక్కనే చర్చి కడతా అంటాడు. ఎందుకయ్యా? మాకు చర్చి ఉన్నది, రక్షణ పొందిన మేము చర్చికి పోతున్నాడు. వద్దు, దేవుడు చూపించండు. దర్శనం లేని అబద్ధపు బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ బయలుదేరిరట. వాళ్ళు డబ్బుల కోసమే సేవ చేస్తారు. హల్లెలూయా. గట్టి చెబుదాం, హల్లెలూయా. వాళ్ళు ఎందుకు సేవ చేస్తారట? డబ్బుల కోసమే సేవ చేస్తారు, పొట్ట తిప్పల కొరకే సేవ చేస్తారు. దేవుని పనిని వ్యాపారంగా చేసే వాళ్ళను దేవుడు క్షమించడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు డబ్బులు కావాలా, దేవుడు కావాలా? పక్కన వాళ్ళని అడగండి, నీకు డబ్బు కావాలా, దేవుడు కావాలా? నాకు డబ్బే కావాలి. నాకేం కావాలి? దేవుడు ఉంటేంది, లేకపోతే డబ్బులు ముఖ్యం. అంతేనా? దేవుడు ఉంటేంది, లేకపోతే దేవుడు ఉన్నాడు ముచ్చట, ఆయన పరలోకం ఇచ్చినాడు ముచ్చట. ఇప్పుడు డబ్బులు కావాలి నాకు. దేవుడు కావాలా, డబ్బులు కావాలా? దేవుడు కావాలంటే డబ్బు మీద పిచ్చి పక్కకు పెట్టు. దేవుడే నీకు సమస్త విషయాల్లో కృప చూపించి అన్నీ నీకు మేలుకరంగా చేస్తాడు. డబ్బుకు ఆశపడి దేవుని సన్నిధి పోగొట్టుకున్నవా, నీ కర్మ నిన్నెవరు బాగు చేయలేరు. ఇద్దరు యజమానులకు దాసులుగా మనం ఉండలేమాట. డబ్బుకు దాసులైన వారు దేవుని కొరకు జీవించలేరు. దేవునికి దాసులైన వారు డబ్బుని ప్రేమించరు, దేవుణ్ణే ప్రేమిస్తారు. అలా జీవిస్తే నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీకు కావలసిన దానికంటే అధికంగా ఇస్తాడట. హల్లెలూయా. మనం అడుగు వాటికంటే, ఊహించుకునే వాటికంటే అత్యధికంగా ఇస్తాడట, తక్కువ చేయడట. మనకేమైనా తక్కువ చేస్తాడా దేవుణ్ణి నమ్ముకుంటే? మనం దేవునిలో నడిస్తే ఏమైనా బికారోళ్ళం అయిపోతామా? దేవుని నమ్ముకొని సత్య మార్గంలో నడిస్తే ఆగమైపోతాం మనం. దేవుని సత్య మార్గంలో నడిస్తే ఆశీర్వదిస్తాడు, కృప చూపిస్తాడు. లోకంలో ఉన్న ప్రతి విధమైన దరిద్రాన్ని ఆయన అనుభవించి మనల్ని ధనవంతులుగా మార్చడానికే ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి డబ్బుకు దాసులుగా ఉండకుండా దేవునికి దాసులుగా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి దేవుని కృపలో సాగిపోవాలి. దేవుని ప్రేమ కావాలంటే లోకాన్ని ప్రేమించకు. దేవుని ఆశీర్వాదం కావాలంటే లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టు. దేవుడిచ్చే ధనధాన్యం సమృద్ధి కావాలంటే లోకంలో ఉన్న డబ్బు పిచ్చిని విడిచిపెట్టు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమట. డబ్బు సంపాదించుట వలన నీకొచ్చే ప్రయోజనం ఏముండదు. వాక్యంలో ఉంది, ధనవంతుడు తన ఆస్తిని చూసుకొని ఆనందించడం తప్ప వానికి కలిగే మేలు ఏమైనా ఉంటుందా? ధనవంతుడు ధనాన్ని చూసుకొని ఆనందిస్తాడట. బా, ఎన్ని కట్టల డబ్బులు ఉన్నాయి నా దగ్గర, ఎంత ఆస్తి ఉన్నది నా దగ్గర, ఎంత డబ్బు ఉన్నది నా దగ్గర అని చూసుకొని మురిసడమేట. అమ్మ, చూసుకొని మురవడానికే తప్పితే వాటి వలన ప్రయోజనం ఏం లేదట. వాడు చచ్చిపోతే ఎవరో తీసేసుకుంటారు మొత్తం. చచ్చిపోయినాక ఎవరో తీసేసుకుంటారు. అమ్మ చచ్చిపోగానే అమ్మా పోయినావా అమ్మ అనుకుంటేనే ముక్కు పుల్ల గుంజుతూనే ఉంటుంది బిడ్డ. ముక్కు పుల్ల, చెవుల దిద్దులు, పుస్తెల తాడు సమాధి చేసేస్తారమ్మ. అమ్మ మీద పడి ఏడుచుకుంటేనే అని వదిలించుకుంటేనే తీసి మూటలు పెడుతుంది. ఏంటిది? అమ్మ ముక్కు పుల్ల, చెవు దిద్దులు, పుస్తెల తాడు తీసి ముళ్ళగట్టి చెక్కుతుంది. ఎందుకు? ఇక చచ్చింది అమ్మ, అయిపోయింది, అమ్మతోనే ఇంకేముంది, ఇక ఉన్న బంగారం అమ్మతో సమాధి చేస్తే ఏమవుతుంది అని తీసేసుకుంటుంది బిడ్డ. ఆ అమ్మ కూలికి పోయి ఎంత కష్టపడి సంపాదించుకొని వేసుకుందో మెడల పుస్తెల తాడు.
ఎంత కష్టపడి దిద్దులు కొనుక్కుందో, ఎంత పావురంతో ముక్కుపుల్ల కొనుక్కుందో బంగారం. సచ్చినాక అన్నీ ఊడగుంజుకుంటారు. ఎట్లొచ్చినామో అట్లా పోవాల్సిందే. అన్నీ తీసేసుకుంటారు. ఎవరు ఉంచుకోరు, ఎవరు కూడా ఇయ్యరు, నీ సమాధిలో పెట్టరు. ఎట్లొచ్చినామో అట్లనే పోతాం. డబ్బు ఆశకు, తిండి ఆశకు, లోకాశలకు దేవుని కృపను పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. అందరూ మోకరించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నేను బ్రతికినంత కాలం నీకు, నీ బిడ్డగా, నీ సాక్షిగా ఉంటా ప్రభువా. ఈ లోకంలో డబ్బున్నా లేకున్నా, ఆస్తున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా నేను చీకట్లో నడవను ప్రభువా, నీ వెలుగులో నడుస్తా ప్రభువా. నీ కొరకు నమ్మకమైన సాక్షిగా నేను ఉంటా ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్నును నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కండ్లతో లోక సంబంధమైనవి చూస్తే నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభువా, నీ వెలుగులో ఉండే భాగ్యం నాకు దయచేయి. నేను సైతానుకు, నీకు దాసునిగా, దాసురాలిగా ఉండలేను. సైతాను నాకు అవసరం లేదు. సైతాను మార్గం నాకు అవసరం లేదు. సైతానుడు ఈ లోక మాయలో పడేసి, డబ్బు పిచ్చిలో పడేసి, ధనాపేక్షలో పడేసి నన్ను నీ సన్నిధికి దూరం చేయాలని చూస్తుండు ప్రభువా. నన్ను కనికరించు ప్రభువా. సైతాను మాయలో పడకుండా నా మీద దయ చూపించు తండ్రి. అపవాదికి చోటియకుండా, సైతానుకు చోటియకుండా నీ కృపలో బ్రతికే భాగ్యం నాకు దయచేయి తండ్రి. నన్ను బలపరచుమని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధ వాక్యము ప్రభువా, మా కనుదృష్టి నీ వైపు ఉండే భాగ్యం దయచేయండి. లోకం వైపు, పాపం వైపు, చీకటి వైపు, సైతాను వైపు మా కనుదృష్టి పడకుండా దుష్టుని నుండి మమ్మల్ని దూరపరచుమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరు యజమానులకు మేము సేవ చేసే వారముగా ఉండకుండా నీవే మా యజమానుడవని, నీవే మా దేవుడవని, రక్షకుడవని, నీవే మా అధిపతివని, అధికారమని నిన్నే నమ్ముకొని నీ సేవ చేసే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. మేము డబ్బుకు, నీకు దాసులుగా ఉండలేము ప్రభువా. కాబట్టి డబ్బును అధికంగా ప్రేమించకుండా నిన్నే ప్రేమించి మేము ఆశీర్వదింపబడే భాగ్యం దయచేయండి. ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యానికి మేము లోబడి జీవించే భాగ్యం దయచేయండి. నేడు మీరు మమ్మలను దర్శించినందుకు వందనాలు ప్రభువా. నీ వాక్యం కేవలం వినువారమై మాత్రమే ఉండకుండా ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. సంఘంలో అందరూ కూడా బుద్ధిమంతులుగా ఉండే భాగ్యం దయచేయి. బుద్ధిహీనులుంటే వారి మనసు మార్చుకొని వారు కూడా బుద్ధిమంతులుగా మార్చబడే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ దినం నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపజేసి ప్రతి బిడేడల నీ యొక్క కృప, కనికరం అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.